నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, నిన్న కూడా ఒక కాల్ వచ్చింది సార్. జనరల్ గా కాల్స్ వస్తూ ఉంటాయి కదా, అడుగుతూ ఉంటారు ధర్మ సందేహాలు. సో అది మీ ద్వారా నివృత్తి చేసుకోవాలి అనుకునేది భావన. లైక్ మా అత్తగారు చనిపోయారండి, మరి మేము పూజలు అవి చేసుకోవచ్చా, లేదా రెమెడీస్ ఇప్పుడు ఏదైనా గ్రహస్థితికి రీత్యా ఏదైనా రెమెడీస్ చెప్పినప్పుడు దానం కానీ ఇటువంటివి చేయొచ్చా? మరి దత్తాత్రేయ స్వామి గురించి ఆవిడ అడిగారనమాట. స్మరణ చేసుకోవచ్చా అని అడిగారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. దత్తాత్రేయ స్వామి పూజ చేయొచ్చా, స్మరణ చేయొచ్చా, ఇటువంటివన్నీ ఏం చెప్తుంది సార్ శాస్త్రం? మీరు స్మరణ అనే దాన్ని అడిగారు కాబట్టి దాని నుంచి నేను మీకు చెప్తానండి. స్మరణ అనేటువంటిది ఎనీ టైం చేయొచ్చు. ఆఖరికి స్త్రీ 5 days ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ టైంలో కూడా మనసులో ఏ దేవత స్మరణ అయినా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనస్మరణ మనసులో ఉండే, ఎందుకంటే మీకు అంటూ ముట్టు లేకపోతే ఏదైనా ఎవరైనా చనిపోయినా ఎవరైనా పుట్టినా మనలో ఉండేటువంటి పరమాత్మ అయితే వెళ్ళిపోడు కదా సడన్గా. అయ్యో వీళ్ళకి ఇది ఇలా ఉందమ్మని ఇక్కడ ఉండకూడదని వెళ్ళిపోడుగా. మనం ఏం చేస్తున్నాం, స్మరణ అంటే మననం చేస్తున్నాం, మనసులో ఉండే పరమాత్మను స్మరిస్తున్నాం. ఆయన ఉన్నాడు కాబట్టి స్మరిస్తున్నాం, ఆయన లేకపోతే మనం లేంగా. కాబట్టి స్మరణకి ఏ అడ్డు లేదు. ఆ 5 days కార్యక్రమం అనుకోండి, మరణించిన ఏమున్నా కానీ తప్పేమీ లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. బయటకు కాదు, లోపల మాత్రం, లోపల మనసులో అనుకోవడం. ఒక తల్లి బిడ్డ గురించి అనుకుంటుంది, అయ్యో వీడు ఇంకా రాలేదేంటి, స్కూల్కి వెళ్ళాడు, 3:30కి రావాలి, 4 అయింది, 4:30 రాలేదు. ఎంత డెప్త్గా చేస్తామో అట్లా చేయగలిగితే ఇట్స్ గుడ్. ఎందుకంటే అనుక్షణము మనం దేవత సంబంధంతో స్మరణ చాలా గొప్పదండి. అంటే మీరు మనసులో బయటికి తెలియకుండా అనుకుంటున్నారంటే ఎంతో, అది అంత ఈజీ అయింది కాదు. మనం అనుకుంటాం స్మరణ చేయొచ్చు అని, ఆవిడ సింపుల్గా అడిగేసింది. కానీ మీకు అనుక్షణం స్మరించాలంటే అసలు ఎంత యోగం ఉండాలి కదా, ఒకటి. ఇక రెండవది, 11 days వరకు మనకి ఎవరైనా చనిపోయారు, ఇంట్లో ఉండే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి, 11 రోజులు 12 రోజులు చేసేటువంటివి. అవి అయిపోయే వరకు వాటికి సంబంధించి చేసి దాని తర్వాత మీరు నిత్యదీపారాధన చేయాలని చెప్తుంది, ఆలయానికి వెళ్ళమని చెప్తుంది శాస్త్రము. మీరు ఏదైతే రెమిడియల్ పార్ట్స్ ఉంటాయో, అంటే పలానా ఆలయానికి వెళ్ళండి, పలానా గ్రహ జపం చేసుకోండి, లేకపోతే పలానా గ్రహానికి దానం ఇవ్వండి అనేది హోమంలో కూడా మనం కంకణం కట్టుకొని చేయకూడదు. నిత్య హోమం చేయొచ్చు అని చెప్పింది. ఎందుకంటే మనకి మహాభారతాన్ని కనుక విన్నట్లయితే మన అర్జునుడికి పుత్రుడైనటువంటి అభిమన్యుడు చనిపోతాడు. అప్పుడు వేరే దగ్గర యుద్ధం వెళ్ళి వచ్చిన అర్జునుడికి తెలిసినప్పుడు ఆయన ఒక శబదం పూంతాడు, నేను గాంధీవంతో సహా రేపు సాయంత్రం కల్లా కనుక ఇలా చేయకపోతే చనిపోతాను, అగ్ని ప్రవేశం చేస్తానని. ఆ రోజు కృష్ణుడు అడుగుతాడు, ఏంటి ఎవరిని చూసిన ఇంత ఇదయ్యావు, ఇంత ధైర్యం ఏమిటి నీకంటే, నువ్వు ఉన్నావని బావా అంటాడు. సరే రాత్రి అవుతుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని నిత్యం సాయంత్రం పూట నువ్వు చేసుకుని పూజ చేసుకో అంటాడు. మరి ఇంట్లో అప్పుడు పూజ చేశాడుగా, శివాభిషేకం చేశాడు. శివుడు నువ్వే నా శివుడు అని చెప్పి ఆయనకి అభిషేకం చేశాడు కృష్ణుడికి. మరి అలాంటప్పుడు మరి కృష్ణుడికి తెలియదా, ఈరోజు నీ అబ్బాయి చచ్చిపోయాడుగా, నువ్వు ఎందుకు పూజ చేస్తావు అనొచ్చుగా. మహాభారతంలో ఉందండి, ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా మీరు అందులో చూసినట్లయితే రోజు పొద్దునే పూజ చేసేవారు వాళ్ళ ఆయుధాలకు కానీ వాళ్ళకి కానీ. మరి చనిపోతున్నా, అందరు చచ్చిపోతున్నారని పూజ చేయకూడదని ఎవరు కూర్చోలే. సో రెమిడియల్ పార్ట్ కానీ నిత్య దేవత ఆరాధన, నిత్య స్మరణ ఏమీ అడ్డం కాదు. మనం ఏంటంటే బద్ధకంతో, నిజంగా చెప్పాలంటే బద్ధకంతో తెచ్చుకుంటున్నాం. అమ్మయ్య ఇప్పుడు వద్దన్నారు, సంవత్సరం నాకు హ్యాపీ, నేను దీపం పెట్టక్కర్లేదు. శాస్త్రం ఏం చెప్తుందంటే వారం రోజుల కంటే ఎక్కువ రోజులు కనుక ఆ ఇంట్లో పితృదేవత ఆరాధన కూడా జరగకుండా, దేవతారాధన కూడా జరగట్లేదంటే ఖచ్చితంగా అది శ్మశానంతో సమానం. ప్రయత్నాలు వచ్చి అక్కడ చేరతాయి. ప్రయత్నం వచ్చి ఇంట్లో చేరింది అంటే ఇంట్లో వాళ్ళకి స్టెప్ బై స్టెప్ స్టార్ట్ అవుతుంది. పడదు, ఒకరికి పడదు, ధనానికి ఇబ్బంది వస్తుంది, అనారోగ్య పాలవుతూ ఉంటాం, ఒకరి మీద ఒకరికి అనుమానాలు, ఒకరి మీద ఒకరికి గాసిప్స్ చెప్పుకోవడం, ఒకరి గురించి ఇంకొకరు అసలు పాజిటివ్గా ఆలోచించరు. ఎందుకంటే అది ప్రయత్నము ఆ రకంగా వారికి ఆ యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళు శారీరకంగా మానసికంగా పాడవుతూ ఉంటారు వీళ్ళు. బికాజ్ ఆఫ్ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేదు, మీరు పూజ చేయలేదు, అక్కడి నుంచి అవి వెళ్ళిపోతుంది ఎనర్జీ. సో అందుకని ఇంకొకటి చాలామంది ఏమనుకుంటారంటే
అంటే నేను పలానా దీనికి గ్రహానికి నేను చేసేసుకున్నాను కదా, ఇంకా నాకు క్లియర్ అవుతుంది. నిజంగానే మనం చేసినటువంటి దోషాల వల్ల పూర్వజన్మల్లో మనం ఏదో కర్మ చేసాం, ఆ కర్మ వల్ల మనకు ఒక శరీరం వచ్చింది, మనం ఒక కర్మను అనుభవిస్తున్నాం, అది గుడ్ ఆర్ బ్యాడ్. ఇప్పుడు మనం ఏదో బ్యాడ్ కర్మ చేసాము, దానికి పరిహారం చేసేసుకుంటే పోతుందా అనే సందేహం కూడా కొంతమందికి వస్తుంది. దీనికి ఉమామహేశ్వర సంవాదం అని ఒకటి ఉంటుంది, మహాభారతంలో అంతర్గతంగా ఉంటుంది. అందులో పార్వతీదేవి ఇలాగే అమాయకంగా అడుగుతుంది, ఆవిడకి తెలియని మన కోసం అడుగుతుంది ఆవిడ, ఏమండి మరి ఇలా ఉంటుంది కదా, మరి పరిహారం చేసుకుంటే పోతుందా అంటే పరమేశ్వరుడు చాలా స్పష్టంగా ఆన్సర్ చెప్తాడు. దానికి తెలియకుండా చేసినటువంటి దోషానికి పరిహారం పనిచేస్తుంది, కానీ నువ్వు తెలిసి కావాలని చేసిందని పనిచేద్దాడు. నువ్వు ఆల్రెడీ తెలిసి చేసావు, అన్నీ తెలిసి చేసావు. అన్ని తెలుసు రావణాసురుడికి, తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడు అమ్మవారిని. ఏమైంది? సర్వనాశనం అయ్యాడు. అంతేగా, తెలిసి చేశాడు. రైట్. అదే జ్యోతిష శాస్త్రంలో ఆయన చాలా పెద్ద పండితుడు అంట కదా. జ్యోతిష శాస్త్రము చాలా చేశాడు, చేయట్లేదని కాదు. ఇప్పుడు మీకు రావణ సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఉన్నారు కదా, రావణుడికి ఫ్యాన్స్. నాకు ఒకసారి ఇట్లాగే జాతకం చెప్తా ఉంటే, సార్ నేను రావణాసుడు ఫ్యాన్ సార్ అన్నాడు ఒక ఆయన. అవునా, మంచిదేనండి, కాకపోతే మీరు ఎందుకు ఫ్యాన్ అయ్యారు అని అడిగా అతన్ని. సార్ ఆయన పండితుడు సార్, ఆయన శివభక్తుడు సార్, అది సార్ ఇది సార్. ఆయన ఒకటి బాగా గుర్తుపెట్టుకో, ఆయన ఏమీ పెద్ద శివభక్తుడు ఏం కాదు. ఒక్కసారి అదేదో పర్వతం ఎత్తుదా, కైలాసాన్ని ఎత్తుదామని చూస్తే ఆయన ఒక్క నొక్కాడు, చేతులు ఉండిపోతే అప్పుడు వీళ్ళందరూ చెప్పారు, నువ్వు ఎవరు నువ్వు నిన్ను రక్షించాలో ఆయనే వల్లే నువ్వు ఇప్పుడు ఇదయ్యావు. అప్పుడే కదా గట్టిగా అరిస్తే రావణం చేస్తాడు, రవణం చేశాడని రావణ అని పేరు వచ్చింది. అక్కడి నుంచి బాబోయ్ దండం పెట్టుకున్నాడు. అంతేగాని ఏం కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన మంచి విద్యావంతుడు అంటున్నారు కదా, ఒకటే. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరో శ్రీమూర్తి ఉంది, మంచి విద్యావంతుడు, చాలా డబ్బున్న వ్యక్తి, ఐశ్వర్యవంతుడు, జుత్తు పట్టుకుని ఎత్తుకుపోతే మీరు ఒప్పుకుంటారా? ఏమంటే ఐశ్వర్యవంతుడు అండి, బాగా పండితుడండి, అరే అలాంటి ఎత్తుకుపోతే ఏం కాదని మీరు అంటారా అన్న అంటే, అలా అంటాను సార్. మరి అలా మీరు అది ఒప్పుకున్నట్టే అయ్యారు సార్. కాబట్టి ఏంటంటే కొంతమందికి తెలియక అజ్ఞానంలో కొన్ని చూసాం కదా, పెద్ద పెద్ద నటులు ఎంత ప్రలాపనలు. ఏమీ లేదండి, ఇప్పుడు బయటకి అలా మాట్లాడితే సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి పెరిగాయి ఇవి. వైరల్ అవుతాము, నలుగురిలో గుర్తుపడతారు. ఆయన అనటం ఒకటి సార్, అక్కడ ఉన్న వాళ్ళు వెకిలి నవ్వులు నవ్వుతూ పెద్ద పెద్ద వికటాట హాసాలు చేస్తూ చప్పట్లు కొడుతూ అసలు చాలా జుగుప్సాకరంగా అనిపించింది ఆ సందర్భం చూస్తే. బాబోయ్, అంటే అదంతా కర్మ అండి. యాక్చువల్ చెప్పాలంటే చాలా కర్మ. మనం అనుకుంటాం కానీ అది కర్మ, అది వెంటాడుతూనే ఉంటుంది. అది వెంటాడాలి కూడా. దానిపైన చేస్తాం. మనం వెంటాడాలనుకున్నా అనుకోకపోయినా దానికి వదిలేయాలి. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఖచ్చితంగా పాటించాలి. మనకి 3 రుణాలు ఉంటాయి. ఆ రుణాలు తీర్చుకోకపోతే మనిషి పాపం చేసిన వాడితో సమానం అని చెప్తుంది శాస్త్రం. ఋషి రుణము, పితృరుణము, దేవరుణము. అందుకే మనం పూజ అయిపోయిన తర్వాత పితృదేవతలకని, దేవతలకని, అగ్నికని, అలాగే సప్త ఋషులకని మనం వదులుతాం కదా. అది వదలాలి ఖచ్చితంగా. అందరూ పూజ అయిపోయిన తర్వాత మనం అది అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ ఈ పని కూడా చేయాలి. అలా ఏతత్ఫలం కృష్ణార్పణమస్తువో లేకపోతే తత్సంబంధించిన ఆ దేవతార్పణమస్తు అంటాం. దాని తర్వాత చేస్తాం. దేవత తర్పయామి, సప్త ఋషి తర్పయామి, సిద్ధ పురుషి తర్పయామి, సిద్ధ పురుషులకి ఋషి తర్పయామి, అగ్ని తర్పయామి, అండ్ పితృదేవత తర్పయామని ఇలా వదులుతాం. వీళ్ళు నలుగురికి మనం రుణపడి ఉంటాము. రుణము తీర్చకపోతే, ఇప్పుడు మనం ఒక అప్పు చేసామండి, అప్పు చేసిన తర్వాత నేను తీర్చకపోతే వెంటాడతారు కదా. అట్లాగే దేవతలు, ఋషులు, దివ్య మనుషులు, పితృదేవతలకి మనం రుణపడి ఉంటాము, అగ్నికి రుణపడి ఉంటాము. ఎందుకంటే మనలో వేడి ఉన్నంతసేపే మనం ఆ వేడిని ఏముండదు, అయిపోయింది, చల్లబడిపోతాడు కదా. కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాలి. నీకేదో కోరికల కోసము కాదు, రుణం తీర్చుకోవడం కోసం నువ్వు స్మరిస్తున్నావు, రుణం తీరడం కోసం నువ్వు పూజ చేస్తున్నావు. ఇది అర్థం చేసుకోగలరు. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఇది మంచి, అంటే కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి బెటర్ ఆన్సర్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.